హాయ్ అండి అందరికీ. తెలంగాణ మూవ్‌మెంట్‌లో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ టీఆర్సీ. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ టు ఇంప్లిమెంట్ 14 ప్రామిసెస్ ఆఫ్ జెంటిల్‌మెన్ అగ్రీమెంట్. ఓకే. ఇదేంటి ఎందుకొచ్చింది అంటే జెంటిల్‌మెన్ అగ్రీమెంట్‌లో మనం 14 ప్రామిసెస్ చేసుకున్నాం కదా! సో, ఆ 14 ప్రామిసెస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఏంటంటే దానికి చైర్మన్ ఎవరు అంటే సీఎం లేదా డిప్యూటీ సీఎం ఉండాలి అనుకున్నాము. ఎక్కడ నుండి సీఎం ఎవరైతే సీఎం, డిప్యూటీ సీఎం తెలంగాణ రీజియన్ నుండి ఉంటారో వాళ్ళే చైర్మన్. డిప్యూటీ సీఎంస్ ఎవరు లేరు. సో, ఇందులో ఎంత మెంబర్స్ అంటే 20 మెంబర్స్. 20 మెంబర్స్‌లో ఏంటంటే 9 మంది వచ్చేసి ఎమ్మెల్యేస్ ఫ్రమ్ 9 డిస్ట్రిక్ట్ 9 జిల్లాల నుంచి 9 ఎమ్మెల్యేలను తీసుకున్నారు. 6 మెంబర్స్ వచ్చేసి ఎలెక్టెడ్ బై ఆల్ లెజిస్లేటర్స్‌తో ఎలెక్ట్ అయిన వాళ్ళు 6 మెంబర్స్. అండ్ 5 మెంబర్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ పొలిటికల్ మెంబర్స్. ఈ అవుట్ ఆఫ్ పొలిటికల్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఆల్ లెజిస్లేటర్స్‌తో ఎన్నుకోబడతారు. 6+5 వచ్చేసి 11 మెంబర్స్ ఎలెక్టెడ్ బై ఆల్ లెజిస్లేటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పీకర్ డిడెంట్ హ్యావ్ మెంబర్షిప్. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ పవర్ ఏంటంటే ప్రిపేర్ ప్లాన్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. సో, ప్లాన్స్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అగ్రి అండ్ ఇరిగేషన్ అనేవి వీళ్ళ దగ్గరే ఉంటాయి. మేజర్, మీడియం, మైనర్. ఓకేనా. ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా టీఆర్సీ కిందనే ఉంటుంది. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ సెక్టర్ ప్రివ్యూ అనేది ఇవి చూస్తుంది. ఏంటి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.